బైబిల్లో చనిపోయిన వారి ఘోష, వారి ప్రార్థన సాధ్యమే. కాబట్టి ఈ విషయం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పినటువంటి ఉపమానానికి ప్రాముఖ్యమైనటువంటి అంశము 3 రాత్రులు 3 పగళ్ళు అంతే. ఆయన చనిపోతాడా చనిపోవడానికి కాదు. ఉదాహరణకు నువ్వు సుదర్శన్ అన్న, నువ్వు ఏ విధంగా అయితే హైదరాబాదుకు నిన్న ఉదయం బస్సులో వెళ్ళావో నేను అలాగే రేపు బస్సులో వెళ్తాను అంటే నేనేం చెప్తున్నాను? బస్సులో వెళ్తానని చెప్తున్నాను. కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంటే ఎక్కడ ఒత్తిడి ఉంది ప్రభువు చెప్పే దాంట్లో, ఎక్కడ 2 సార్లు పలుకుతున్నాడో అక్కడ ఒత్తిడి ఉంది. ఏమన్నాడు ఆయన? ఏ విధంగా అయితే యోనా 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో ఉన్నాడో నేను అలా 3 రాత్రింబగళ్ళు. ఇక్కడ ఒత్తిడి ఎక్కడుంది? 3 రాత్రింబగళ్ళ పైన ఉంది. చనిపోయాడా లేదా అన్న దానిపైన కాదు. అయినా కానీ సమాధానం ఇచ్చాం మనం. రెండవ మాట, యోనా 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు. మరి యేసుప్రభు ఎక్కడున్నాడు? శుక్రవారం చనిపోయాడు, శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం, శనివారం రాత్రి. ఒక రాత్రి ఒక పగలైపోయింది. ఇక్కడ ఒక రాత్రి ఉంది. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచాడు. సో ఒక పగలు తీసుకుందాం. మిగిలిన రాత్రులు ఎక్కడా? మిగిలిన పగళ్ళు ఎక్కడా? ఓ సంతోషపడిపోతారు. క్రైస్తవులు దెబ్బ కొట్టేశాం. క్రైస్తవులు ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రజలు. క్రైస్తవులు మీరు దెబ్బ కొడితే ఇంకోటి కొట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రభువు నేర్పించింది అదే. కానీ క్రైస్తవులకు ఇంకొక ఆజ్ఞ ఉంది. అదేమిటి అంటే, 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం ఏమని చెప్తాడు అంటే, నీ నిరీక్షణను బట్టి హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పాలి. సాత్వికం ఎందుకు అంటే, మా ప్రభు మనకు అదే నేర్పించాడు. ఆయన అన్నాడు, నేను మిక్కిలి సాత్వికుడును, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. ఆయన ఇంకొక మాట అన్నాడు, భయము కలిగి ఉండాలి. ఎవరికి? దేవునికి. ఒకానొక రోజు ఆయన ప్రశ్నిస్తాడు. నీ ముందు నీ సహోదరుడు కూర్చున్నాడు, ఆయనకు అర్థమయ్యే విధంగా, ఆయనను గెలుచుకునే విధంగా నువ్వు చెప్పావా? అందుకనే మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవుల్లోకి కూడా వెళ్తారు. ఎందుకు? మిక్కిలి భయముతోనూ సాత్వికముతోనూ ప్రశ్నించే ప్రతి వారికి సమాధానం చెప్పడం మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ మేరకు ప్రేమపూర్వకంగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు 3 రాత్రింబగళ్ళు అంటే ఉదాహరణకు చూడండి. ఒకవేళ నా పుట్టినరోజు డిసెంబర్ 30 తారీఖు, నిజంగానే డిసెంబర్ 30 తారీఖే నా పుట్టినరోజు. నేను ఒకవేళ డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు పుట్టుంటే నా అడ్రస్ ఏంటి? నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఈ సంవత్సరంలో ఉంటానా, ఆ సంవత్సరంలో ఉంటానా? నేను ఒకవేళ 79లో పుట్టాను అనుకోండి, 31 రాత్రి 12కి పుడితే నాదేమవుతుంది? 1 సెకండ్ తేడా అయినా కానీ మొత్తం సంవత్సరం లెక్క పెడతాం. అది మనం లెక్క పెట్టే పద్ధతి. అలాగే ప్రతి సంస్కృతికి ఒక పద్ధతి ఉంటుంది. నేను ఆలోచించే పద్ధతిని ఆనాడు హెబ్రీయులు ఆలోచించే పద్ధతిలోకి వెళ్ళి ఫిట్ చేయాల్సిన అవసరం లేదు. హెబ్రీయులు ఆలోచించే పద్ధతి ఏంటి అంటే, వాళ్ళు 3 రోజులను 3 రాత్రిళ్ళు 3 పగళ్ళు అని పలుకుతారు. అది వాళ్ళ హెబ్రీయులు ఆలోచించే పద్ధతి ఏంటి అంటే, వాళ్ళు 3 రోజులను 3 రాత్రిళ్ళు 3 పగళ్ళు అని పలుకుతారు. అది వాళ్ళ భాష, అది వాళ్ళ సంస్కృతిలో వాళ్ళకున్నటువంటి భాష. ఉదాహరణకు మోషే 40 దినములు 40 రాత్రులు ఏం చేశాడు? ఉపవాసం చేశాడు అని ఉంటుంది. కానీ ఆయన 40వ దినమున దిగి వచ్చినట్లు కూడా ఉంటుంది. అలాగే ఎస్తేరు గ్రంథం, ఒకసారి ఎస్తేరు గ్రంథం వెళ్తారా? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. రైట్, చదవండి. నీవు పోయి చదవండి. యూదులందరినీ సమాధి మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానము చేయకుండా ఉండండి. 3 దినాలు అంటే ఏంటి? ఉదాహరణకు ఆదివారం మొదలు పెట్టారనుకోండి, ఆదివారం అంతా ఒక పగలు ఒక రాత్రి,
సోమవారం అంతా ఒక పగలు ఒక రాత్రి, మంగళవారం అంతా ఒక పగలు ఒక రాత్రి, తరువాత 4వ దినము వచ్చినప్పుడు 3 దినాలు అయిపోయినట్లు. అంతేనా మనకు అర్థమయ్యేది? కానీ ఆమె ఏం చేసిందో చూడండి. నెక్స్ట్ అధ్యాయం మొదటి వచనం. 3వ దినమందు, అదేంటి? 3 దినములు నేను ఉపవాసం చేస్తాను అని చెప్పి ఆజ్ఞాపించి, లేకపోతే తన చెలికత్తెలతోనూ సహోదరులతోనూ చెప్పిన ఎస్తేర్ ఏమంటుందంటే 3వ దినము రాజు దగ్గరికి వెళ్ళింది. ఇది హెబ్రీయుల ఆలోచన పద్ధతి. హెబ్రీయులు ఇలాగే ఆలోచిస్తారు. వారికి 3 రాత్రులు 3 పగళ్ళు అన్నా 3 దినములు అన్నా ఒకటే. అయితే 3 దినములు అన్నప్పటికీ 3వ దినము కూడా, 3వ దినములోని ఒక గడియ కూడా వాళ్లకు ఆ దినమంతటి కిందికి లెక్కే. ఉదాహరణకు, యేసు ప్రభువు వారు చనిపోయిన తర్వాత ఆయనను లేకపోతే ఆయనను ఎక్కడ పెట్టమన్నాడు? సమాధిలో పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి అడుగుతున్నారు పిలాతుకు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారికి కంప్లైంట్ చేస్తున్నారు. ఏమనంటే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 63 నుంచి 64 వరకు. నేను వెంటనే ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. ఇది ఆఖరి ఎక్స్ప్లెనేషన్ అనుకోండి. ఆ తర్వాత ఖురాన్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మాట్లాడి ముగిస్తాను. చెప్పండి. మత్తయి సువార్త 27, 63, 64. అయ్యా, ఆ వంచకుడు అని యేసు ప్రభువు గురించి యూదుల యొక్క అధికారులు, మతాధికారులు మాట్లాడుతున్నారు. ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములు అయిన తరువాత నేను లేచెదనని చెప్పాడు. 3 దినములు అయిన తరువాత వాళ్ళకి ఎలా అర్థమైంది? 3 రాత్రులు 3 పగళ్ళు అంటే 3 దినములు అయిన తరువాత. చదవండి. లేచెదనని చెప్పాడు కాబట్టి 3వ దినం వరకు అంటున్నాడు. 3 దినములు అయిన తర్వాత అంటే ఎన్నో దినం వరకు పెట్టాలి? 4వ దినం వరకు పెట్టాలి. కానీ వాళ్ళు అడిగేది ఏంటి? 3వ దినం వరకు పెడితే కాపలా చాలు. కాబట్టి హెబ్రీయుల ఆలోచన పద్ధతి, యూదుల ఆలోచన పద్ధతి 3 దినములు అన్నా 3 పగళ్ళు 3 రాత్రులు అన్నా ఒకటే. కాబట్టి యేసు ప్రభు శుక్రవారము చనిపోయినప్పటికీ యూదుల యొక్క దినము సాయంత్రం మొదలవుతుంది. ఏ విధంగా అయితే ఈరోజు ఉన్నటువంటి అన్ని సెమెటిక్ లాంగ్వేజెస్ వాడే, లేకపోతే అన్ని చంద్రుణ్ణి ఆధారంగా చేసుకుని క్యాలెండర్ రాసుకునే ప్రతి ఒక్క సంస్కృతిలోనూ దినము ఎప్పుడూ సాయంత్రమే మొదలవుతుంది. పొద్దుగూక ముందు యేసు ప్రభువు దాదాపు 3 గంటల సమయంలో ఆయనను సిలువ వేస్తే హెబ్రీయుల లెక్కలో అది ఒక దినము ఒక రాత్రి. తరువాత శనివారము ఆ రాత్రంతా ఆ పగలంతా ఒక దినము ఒక రాత్రి. ఇది హెబ్రీయుల లెక్క. ఆదివారము 1 గంట అయినా సరే అది వాళ్ళకేంటి? ఒక దినము ఒక రాత్రి. ఇది హెబ్రీయుల పద్ధతి. అదే విధంగానే బైబిల్లో 3 రాత్రులు 3 పగళ్ళు అన్న మాట వాడడం జరిగింది. కాబట్టి సంపూర్ణ అవగాహన లేకుండా అపోహలకు వెళ్ళటము అన్నది